నమస్కారం ఇది సంగతికి స్వాగతం. దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న కరవు, సకాలంలో వర్షాలు లేక 10 ఏళ్లుగా పంట దిగుబడి చూడని రైతులు, పాతాళానికి చేరిన భూగర్భ జలాలు. ఇది అనంతపురం జిల్లా వ్యవసాయ ముఖచిత్రం. ఈ పరిస్థితిలో మార్పు చేసి జిల్లాను పచ్చగా మార్చాలని అనేక మంది ప్రయోగాలు చేశారు. కానీ విజయం సాధించలేకపోయారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులు నిర్మిస్తేనే కరవు తరిమివేయవచ్చని చెప్పిన గత ప్రభుత్వాల మాటలకు, ప్రాజెక్టుల నిర్మాణ ప్రణాళికలకు పొంతనే లేకపోయింది. కొన్నేళ్లుగా ఈ పరిస్థితులు దగ్గరగా గమనిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు 2 ఏళ్ల క్రితం అధికారం చేపట్టగానే అనంతకు వచ్చి కరవును పారద్రోలుతానని, కరవే భయపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి చినుకు ఒడిసి పట్టాలనే నినాదంతో ప్రణాళిక చేశారు. పొలంలో పడ్డ వర్షపు నీరు అక్కడే నిల్వ చేసుకుని ఆపత్కాలంలో రక్షక తడులకు వాడుకోవాలని ఆలోచన. ఎక్కడికక్కడ రైతుల పొలాల్లో పంట కుంటల ఏర్పాటుతో భూగర్భ జలం పెరుగుతుందని భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల పంట కుంటలు నిర్మాణం చేపట్టారు. అనంతపురం జిల్లాలోనే 1,10,000 నీటి కుంటలు తవ్వడానికి నిర్ణయించారు. ఇప్పుడదో ఉద్యమంలా సాగుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, తగ్గుతున్న వర్షపాతం, ఇది గత కొన్నేళ్లుగా మన దేశంలో కనిపిస్తున్న పరిస్థితి. ఇటీవల రాష్ట్రంలోని రాయలసీమతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 100 ఏళ్ల క్రితం నాటి కరువు పరిస్థితులు కనిపించాయి. కారణం వర్షపాతం కనిష్ట స్థాయికి చేరడమే. అంతరిస్తున్న అడవులు, పెరుగుతున్న కాలుష్యంతో పాటు మానవ తప్పిదాలు పెచ్చుమీరి నిత్య కరువులు సాక్షాత్కరిస్తున్నాయి. ఏటా భూమి మీద పడే వర్షానికి, భూమిలో ఇంకుతున్న నీటికి ఏమాత్రం పొంతన ఉండటం లేదు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా విషయానికొస్తే ఇక్కడ సరైన వర్షాలు కురవవు. జిల్లా సగటు వర్షపాతం 550 మిల్లీమీటర్లయితే కొన్నిసార్లు ఇందులో సగం కూడా నేలరాలదు. ఫలితంగా దేశంలో అత్యంత కరువు పీడిత ప్రాంతాల్లో 2వ స్థానంలో నిలవాల్సి వచ్చింది. భూగర్భ జలాలు చూడాలంటే 1000 అడుగుల లోతుకు తవ్వాల్సిందే అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కరువును ఎదుర్కోవడానికి ఏం చెయ్యాలని ప్రభుత్వం ఆలోచించింది. అనంత వ్యవసాయాన్ని బతికించడం సహా తాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ప్రణాళిక చేసింది. రైతుల పంట భూముల్లో నీటి కుంటలు తవ్విస్తే బహుళ ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం అధికారులకు చేసిన దిశానిర్దేశంతో అనంతలో పంట సంజీవని ఉద్యమంలా సాగుతోంది. తొలకర్ల సమయానికి 55,000 నీటి కుంటలు తవ్వడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయగలిగారు. ఇక్కడ పడే ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకునేదానికి రైతులు, కూలీలు, జిల్లా యంత్రాంగం మొత్తము అందరూ భాగస్వాములై, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములై ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునే ఉద్దేశంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే వర్షపు నీటిని నిలబెట్టుకునే దాంట్లో ఫారం పాండ్లు అనేటివి ఒక ప్రత్యేకమైన ఒక భాగం అని చెప్పచ్చు. వీటి ద్వారా సులభంగా నీటిని నిలబెట్టుకునే దానికి ఒక అవకాశం ఉంది. ఒక రైతు అంటాడు, ఇంత మునుపు మా పొలంలో ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు వెళ్తుందో మాకైతే అస్సలు అర్థమేది కాదు. ఇక్కడ పడిన వర్షపు నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మాకు అసలు అగమ్య గోచరంగా ఉండేది. ఈరోజు నా పొలంలో 20 మీటర్లు ఇంటూ 20 మీటర్లు పొడవు లోతు 2 మీటర్లు కొట్టుకోవటం వల్ల ఈరోజు సుమారు 5,60,000 లీటర్ల నీటిని నేను నిలబెట్టుకోగలిగినాను. అంటే ఇంత వర్షపు నీరు నా పొలంలో పారుతుంది అనేది ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది అనే సత్యం తెలుసుకోవడం వల్ల నిజంగా ఊర్లో ప్రతి ఒక్కరూ బాగా చైతన్యవంతులైనారు. గ్రామాల్లో రైతులు ముందుకొచ్చిన చోట ప్రభుత్వం పూర్తి ఖర్చు భరించి నీటి కుంటను తవ్విస్తుంది.
పొలంలోని పల్లపు ప్రాంతాల్లో తవ్వుకుంటే వర్షం కురిసిన సమయంలో నీరు మొత్తం అందులోకి చేరుతుంది. తద్వారా రైతులకు పంట తుదిదశలో వర్షాభావం ఏర్పడినప్పుడు అత్యవసర తడులకు అక్కరకొస్తుంది. ఒకవేళ పంటలో నీరు ఇంకినా భూగర్భ జలాలు పెంపొంది బోర్లకు పుష్కలంగా నీరు అందుతుంది. నీటి కుంటలతో బహుళ ప్రయోజనం ఉన్నందునే వాటికి ప్రభుత్వం పంట సంజీవనిగా పేరు పెట్టింది. ఒక్కసారి వర్షం కురిస్తే ఒక్కో నీటికుంట సామర్థ్యాన్ని బట్టి 2 నుంచి 4 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసుకోవచ్చు. మొదట నీరు చెట్టు కార్యక్రమం కింద అధికారులు నీటికుంటల తవ్వకం ప్రారంభించారు. వాటికి సంక్రాంతి సేద్యపు నీటికుంటల సంబరాలు అనే పేరు పెట్టారు. వాటర్ షెడ్ గ్రామాల్లో యంత్రాల ద్వారా తవ్వించారు. వాటర్ షెడ్ పథకం పరిధిలో లేని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పనిచేయించారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో తవ్వించిన నీటికుంటలు మంచి ఫలితాలిచ్చాయి. ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి ఎండిపోయిన బోరుబావులు పనిచేయడం ప్రారంభించాయి. మాకు ఆనందంగా ఉంది, బాగా రైతుకి ఆనందంగా ఉంది. పరంపన్స్ పెట్టించడం వల్ల నీళ్ళు నిలబడినప్పుడు మాకు ఆనందంగా ఉంది. ఇక్కడ ఒక వానకి ఆనందంగా ఉంది. ఇంకా ఎక్కువ వస్తే ఇంకా ఎక్కువ గుంత పడుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ వస్తే మాకు ఒక సంవత్సరం చెరువుల్లోకి నీళ్లు ఇబ్బందిగా రాకున్నప్పుడు కూడా మాకు ఇక్కడ తోటల్లోనే బాగుంటాయి. ఈ వానకి నిండిందంటే అట్లా వర్షాలు కుడితే చల్లగా బాగుపడతాం. ఇట్లా వర్షాలు కుడితే ఇట్లా పారంపాలన అంతా నిండిందంటే గుంత ఉపయోగపడి మనకు బోరు సదనకి రేపొద్దున 10 ఎకరాలకి 20 ఎకరాలకి కూడా సాగు బాగా చేసుకోగలరు. వర్షం లేకుండా కానీ మనం ఇట్లా పారంపడి కూడా ఉపయోగం పడుతుంది అన్నమాట. ఈ ప్రయోగ ఫలితాలు నిశితంగా గమనించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నీటికుంటలు నిర్మించాలని తలపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పంట సంజీవని కింద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 లక్షల నీటికుంటల నిర్మాణం చేపట్టాలని ఆదేశించగా అనంతపురం జిల్లాలోనే 1,10,000 నీటికుంటల నిర్మాణం చేపట్టారు. ఒక్కో పంటకుంటకు 40 నుంచి 80 వేల రూపాయల వరకు వ్యయం అవుతుంది. గతంలో దళిత, గిరిజన రైతులకు మాత్రమే సౌలభ్యం ఉండేది. ఇప్పుడు ముందుకొచ్చిన ప్రతి రైతు పొలంలో నీటికుంటలు తవ్విస్తున్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత రైతులదేనని ప్రభుత్వం అధికారులతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించింది. మొదట చాలామంది రైతులు కుంట తవ్వించుకుంటే పొలంలో స్థలం వృధా అవుతుందని వెనకడుగేశారు. విషయం తెలుసుకున్న అధికారులు నీటికుంటల ప్రయోజనంపై గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నీటికుంటల వలన ఇంత ప్రయోజనం ఉంటుందని ఊహించని రైతులు ఇప్పుడు తమ పొలంలో కూడా కుంటలు తవ్వించాలంటూ డ్వామా కార్యాలయానికి రోజూ వస్తున్నారు. ఈ నెల నాయుడని పెట్టినాను, చెట్లు వర్షాధారం లేక ఎండిపోతుండే. ఈ నీళ్లు ఇంకిన వల్ల కొంచెం బోర్లు సోపలు అవుతాయని ఒక ధైర్యంతో ఉన్నాము. వర్షాలు కూడా బాగా కురిసినాయి అని సంతోషంగా ఉన్నాము. గతంలో నీళ్లు లేక తోలిచ్చుకుంటూ కూడా చేసినాము ఈ పైర్లకి. మా గ్రామంలో నీటి కుంటల వల్ల చాలా ఉపయోగం ఉందని ఇప్పుడే తెలుస్తుంది. ఈరోజే ఇప్పుడు దాదాపు 115 కుంటలు తొగినారు. మొత్తం అన్నీ నిండినాయి, 115 నిండినాయి. మాకు అందువల్ల దాంట్లో నీటి కుంటల వల్ల మాకు చాలా ఉపయోగం ఉందనేది ఈరోజు ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా నేను నా తోట చుట్టూ ఒక 5 పారం పనులు తొగించుకున్నాను. 5 పారం పనులు నిండినాయి. దానివల్ల మన బోర్లు రీఛార్జ్ అయ్యి మనకు ఏదో పంట పండించుకుంటామనే స్థాయిలో ఉన్నాము. ఇంతవరకు మనం ఈ నీటి కుంటలు అనేది బాగా తవ్వించినారు మన కరువు పని కింద. దీనివల్ల మనకి చాలా ఉపయోగం జరిగింది. ఎందుకంటే ఈ నీటి కుంటలన్నీ మొత్తం నిండిపోయినాయి. మాకు ఈ ఎండాకాలం అంతా చాలా ఇబ్బందుల వల్ల తాగడానికి కూడా ఊర్లో నీళ్లు దొరికే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి నుంచి మాకు ఇబ్బంది తొలగిపోతుంది. చాలా వరకు కుంటల తవ్వకాన్ని యంత్రాలతో కాక కూలీలతో మాత్రమే చేయిస్తున్నారు. ఉపాధి హామీ కింద ఇప్పటివరకు జిల్లాలో 1,06,500 పనులు మంజూరు చేశారు. 53,000 పనులు ప్రారంభించారు. నీటికుంటల నిర్మాణానికి 958 కోట్ల రూపాయలు కేటాయించారంటే ప్రభుత్వం వాటికిస్తున్న ప్రాధాన్యత తెలుస్తోంది. ఈ విధంగా జిల్లా నలుమూల నుంచి ఈ ఫారం పాండ్లు ఎప్పుడైతే బాగా వర్షపు నీరు చేరుకున్నాయో ప్రతి రైతులో ఒక ఉత్సాహం, ఒక ఆనందం, ఒక శక్తి, ఏదో ఒక శక్తి వాళ్ళలో కలిగిన రీతిగా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. సో అందరూ కలెక్టర్ గారిని బాగా మరి ఎక్కడ పోయినా కానీ కలెక్టర్ గారి కారు ఆపి మరి వెహికల్ ఆపి సార్ మాకు ఫారం పాండ్లు కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ మరి అడ్డగించి ప్రతి ఒక్కరూ రిక్వెస్ట్ చేసుకోవడం అనేది ఇది ఒక గొప్ప పరిణామమునకు సూచన. ఇది నిజంగా చెప్పాలంటే ఈ విధమైన స్పందన వస్తుందని మేము కూడా ఊహించలేదు. నీటి కుంటల వలన కేవలం భూగర్భ జలాలు పెంచడమే కాదు, వేసవి కాలంలో పశువులకు తాగునీరు లభిస్తుంది. గుంతలో ఉన్న నీటితో పంటకు రక్షక తడులు ఇచ్చేందుకు ప్రభుత్వం రెయిన్ గన్ అనే పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల రెయిన్ గన్తో చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. అందుబాటులో ఉన్న కుంట నుంచి నీటిని ఈ యంత్రం ద్వారా పంటపై జల్లు కురిపిస్తారు.
అలా 5 నుంచి 10 మిల్లీమీటర్ల లోతు భూమి తడిసే విధంగా రక్షక తడులను అందించవచ్చు. జిల్లాలో 7 లక్షల హెక్టార్లలో సాగయ్యే వేరుశనగ పంట కేవలం చివరి దశలో చిరుజల్లుకు నోచుకోక పంట మొత్తం కోల్పోవాల్సొస్తోంది. పంటకు కీలకమైన సెప్టెంబర్ తర్వాతి మాసాల్లో వర్షాలు మొహం చాటేస్తున్నాయి. అలాంటి సమయంలో రెయిన్గన్ ద్వారా కనీసం 2 రక్షక తడులు ఇచ్చి పంటను బతికించగలిగితే పూర్తి స్థాయిలో దిగుబడి సాధించవచ్చు. అందుకు అనుగుణంగానే జిల్లా వ్యాప్తంగా వేరుశనగ పంటకు రక్షక తడులు ఇచ్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం 11,000 రెయిన్ గన్లను సిద్ధం చేసింది. వాటిని రైతుకెలా అందించాలి, ఏ ప్రాంతాల్లో వినియోగించాలన్న అంశంపై అధికారులు ప్రణాళిక చేస్తున్నారు. అన్నీ ఇటీవల కురిసిన వర్షాలకి నీటితో నిండి చాలా జలకళ కనిపిస్తూ ఉంది. ఈ నీటిని మరి భూగర్భ జలాలు పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ వేరుశనగ వేసిన తర్వాత ఎక్కడైనా వర్షాభావ పరిస్థితులు వస్తే లైఫ్ సేవింగ్ కింద ఈ నీటిని ఇవ్వడానికి కూడా రెయిన్ గన్ ద్వారా ఇవ్వడానికి మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్లాన్ కూడా తయారవుతుంది. మే చివర్లో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కుంటలు పూర్తి స్థాయిలో నిండాయి. వాటి ద్వారా సుమారు 6 అడుగుల పైగా నీరు నిల్వ ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా ఈ మధ్య కురిసిన 2 వర్షాలకు 1.5 టీఎంసీల నీరు నిల్వ చేసినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. చెక్ డ్యాంలలో పూడిక తీయడం ద్వారా మరో 1/2 టీఎంసీ నిల్వ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా చూడాలంటే అన్ని చోట్ల రైతులు నీటికుంటల తవ్వకానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మార్పు అనేది ఒక్కడితోనే ప్రారంభమవుతుంది. ఆ విజయం మాత్రం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఇదే సూత్రాన్ని అన్వయించుకుని పశ్చిమ గోదావరి రైతాంగం వ్యవసాయంలో నూతన ఒరవడిలు సృష్టిస్తున్నారు. ఎక్కడ ఏ కొత్త విధానం వచ్చినా అక్కడి నుంచి మొదలవుతుంది అన్న స్ఫూర్తితో సంప్రదాయ పంటలైన వరి, అపరాల నుంచి పంథా మార్చుకుంటున్నారు. మంచి చదువులు చదివిన వాళ్లు, ఉద్యోగాల్లో ఉన్నవారు కొలువులు వదిలి పొలంబాట పడుతున్నారు. విపణి అవసరాలు గుర్తెరిగి మరీ గిరాకీని బట్టి పంటలు ఎంపిక చేసుకుంటున్నారు. విద్యావంతులైన యువత సాగుపై దృష్టి పెట్టి మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు. ఆ కొత్త సాగుబాట వివరమిది. పశ్చిమ గోదావరి జిల్లా తొలి నుంచి వ్యవసాయానికి పెట్టింది పేరు. పచ్చతోరణంతో హరిత ఆంధ్రప్రదేశ్కు అచ్చమైన చిరునామాగా విలసిల్లే ప్రాంతమిది. జిల్లా ఆర్థిక వ్యవస్థ అంతా ప్రధానంగా ఆధారపడేది వ్యవసాయ రంగంపైనే. వ్యవసాయ ఆధారిత సేవలు, పరిశ్రమలు తమ వంతు పాత్ర పోషిస్తాయి. జిల్లాలో దాదాపు 78% జనాభాకు వ్యవసాయాధారిత వృత్తులే కీలకం. వరి, చెరకు, పొగాకు, కొబ్బరి, మామిడి, మొక్కజొన్న, ఆయిల్ పామ్, వేరుశెనగ, అపరాలు, ప్రొద్దుతిరుగుడు పంటలు ఇప్పటివరకు జిల్లా ప్రధాన పంటలుగా ఉన్నాయి. ఇక్కడ అరటిని పెద్ద ఎత్తునే సాగు చేస్తారు. దశాబ్దాలుగా అదే పశ్చిమవాసుల జీవన విధానం. ఇక్కడి భూముల్లో వైవిధ్యము వారికి కలిసి వస్తోంది. నరసాపురం, తణుకు, కొల్లేరు పరిసరాల్ని డెల్టా ప్రాంతంగా, పెదవేగి, చింతలపూడి చుట్టుపక్కల మెరక భూముల ప్రాంతంగా, పోలవరం, జంగారెడ్డిగూడెం చుట్టుప్రక్కల ఏజెన్సీగా పిలుస్తూ ఉంటారు. డెల్టాలో గోదావరి నీరు, మెట్టలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడము వారికి కలిసి వచ్చిందనే చెప్పాలి. అనేక రకాలైన పంటలతో వ్యవసాయపరంగా జిల్లాకు గుర్తింపు తెచ్చింది. ఎక్కడైనా పంటలు పండితే రైతుకి లాభం.
సమాజము బాగుంటుంది, చైతన్యవంతమవుతుంది, ఆలోచనా విధానాల్లో మార్పులొస్తాయి. కొత్తదనం ఆశిస్తాడు, ప్రయోగాలు చేస్తాడు, ఫలితాలు అందిపుచ్చుకుంటాడు. పశ్చిమ రైతులు ఇదే సూత్రం పాటిస్తున్నారు. మార్పుల కోసం అన్వేషిస్తున్నారు. కొత్తగా ఏమిటి అనే ఆలోచనతోనే ముందడుగు వేస్తున్నారు. వరి పండిస్తే వరదలో తెగుళ్ళో వచ్చి పంట చేతికందకపోతే నష్టం తప్ప కనీసం ఖర్చులైనా రావడం లేదని చాలా ప్రాంత రైతులు వాపోవడం చూస్తున్నాం. పశ్చిమలో ఈ కష్టాలకు పరిష్కారం వెతుక్కోవడం తెలుసు. ఖర్చు తగ్గించుకుంటే గిట్టుబాటు ధరైనా వస్తుందనే ఆలోచనలే అందరివి. ఈ చైతన్యం ఈ ఒక్కరోజుతో వచ్చింది కాదు. మిగతా జిల్లాలతో పోల్చితే ఇక్కడి వారిలో చైతన్యం తరతరాలుగా వస్తుందనే చెప్పాలి. మెట్టలో మామిడో, జీడి మామిడో వేసుకుని ఎంతో కొంత ఆదాయం వస్తే సరిపోతుందిలే అనుకునే రోజుల్లోనే కొత్త పంటల వైపు దృష్టి మళ్లించారు. 30 ఏళ్ల క్రితం రాష్ట్రంలో ఆయిల్ పామ్ అంటే తెలియని కాలంలో తొలిసారిగా అటువైపు అడుగువేశారు. చెట్లు ఏపుగా పెరుగుతాయి. 2-3 ఎకరాల్లో అయితే పెంచడం కష్టం. 10-25 ఎకరాలో అయితేనే సులభం. అందువల్ల ఇది పెద్ద రైతుల పంట. తీరా గెలలు వచ్చాక కొనేవారుంటారా వంటి అనేక సందేహాలు ఉన్న రోజుల్లో ముందు చూపుతో సాగును విస్తరించారు. అనతి కాలంలోనే 1,00,000 ఎకరాల్లో సాగు చేసి రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణం కలిగిన జిల్లాగా పేరుగాంచింది. ఇప్పుడు పామాయిల్ కన్నా లాభసాటి సాగుపై దృష్టి పెట్టేవారున్నారు. నేల సారం, నీటి వసతి, రైతుల్లో చైతన్యం, మార్కెటింగ్ సౌకర్యం, మార్కెటింగ్కు అనుకూలంగా రాష్ట్రానికి మధ్యలో ఉండటం వారికి కలిసి వచ్చాయి. ఈ స్ఫూర్తితో ఇప్పటికీ సాగులో మార్పులు జరుగుతున్నాయి. కొత్త పంటల వైపు నడిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో వ్యవసాయం దండగా అనే అభిప్రాయం చాలామంది రైతుల్లో ఉంది. కానీ ఈ జిల్లాలో ఔత్సాహిక రైతులు ఆధునిక పద్ధతులు, కొత్త రకం పంటలు సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. రాష్ట్రంలో మరే చోటా లేని రంగురంగుల క్యాప్సికం ఈ జిల్లాలో పండిస్తున్న వారు చాలామంది ఉన్నారు. పూర్తిగా ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ సాగు చేస్తూ ఎకరాకు 20 లక్షల రూపాయల ఆదాయం తెచ్చిన రైతులున్నారు. ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీలో నేను కూడా పాలీహోమ్ని వెస్ట్ గోదావరిలో ప్రథమంగా పెట్టడం జరిగింది. దాంట్లో క్యాప్సికమ్ని నేను తీసుకొచ్చాను. బహుశా ఈ ఏరియాలో ఎక్కడా కూడా మన ఈ 10 జిల్లాల్లో కూడా క్యాప్సికమ్ పంట పండదు. అట్లాంటిది నేను కలర్ క్యాప్సికమ్ ఇంట్రడ్యూస్ చేసి దాని మీద మంచి ఇన్కమ్ తీయడం జరిగింది. ఇన్కమ్ అంటే ఇంచుమించుగా 6 నెలల్లో ఎకరానికి 20 లక్షల రూపాయలు మనం తీయటానికి దాని మీద మార్కెట్ను బట్టి అవకాశాలు ఉంటాయి. ఒకరిని చూసి మరొకరు పంట వేసే విధానం కాకుండా ఆ పంటకు సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతే మరొకరు వేయడం విశేషం. కొత్త రకం పంట వేయాలంటే అంతర్జాలంలో సమాచారం రాబట్టుకోవడం, ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా సంబంధిత పంట సాగు చేస్తే అక్కడకు వెళ్లి పరిశీలించడం, ముందుగానే మార్కెటింగ్ ఏర్పాట్లు చేసుకోవడం వంటి ప్రణాళికతో వెళ్లడం ద్వారా విజయం సాధిస్తున్నారు. తక్కువ నీటి వనరులను పరిమితంగా వినియోగించుకోవడానికి బిందు సేద్యం తప్పనిసరిగా పాటిస్తారు. ఎరువులు కూడా డ్రిప్ ద్వారా పంపిణీ చేస్తారు. బోదులు కట్టి మల్చింగ్ పద్ధతులు అలవాటు పడ్డారు. మల్చింగ్ వల్ల నీటి వినియోగం గణనీయంగా తగ్గడం, చీడపీడలు, కలుపు నివారణ, దిగుబడి కూడా బాగా పెరగడం వంటి స్వ అనుభవాలతో ముందుకు దూసుకుపోతున్నారు రైతాంగం. నేను యాక్చువల్గా మెకానికల్ ఇంజనీర్ అండి. కొత్త పద్ధతులు ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో ఒకటి, ఇప్పుడు మల్చింగ్ షీట్కి వెళ్ళేసరికి మనకి వీడ్ సైడ్స్ యూసేజ్ చాలా వరకు తగ్గుద్ది. మనకి లేబర్ కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు ఈ మల్చింగ్ షీట్ డ్రిప్ పద్ధతిలో. ఇంకోటి దిగుబడి కూడా ఆల్మోస్ట్ మనకి ఇది 40-50% మామూలు నార్మల్గా వెళ్ళిన దానికన్నా ఎక్కువగా వస్తుంది. అండ్ మనం ఇది మల్టీ క్రాప్ 2-3 క్రాప్స్ వరకు కూడా ఈ మల్టీ షీట్ వాడుకోవచ్చు అనమాట అండి. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా మార్చాలనే ఉద్దేశంతో ఉద్యోగాలను వదిలేసి వ్యవసాయం ప్రారంభించామండి. మేము విదేశాల నుంచి కొన్ని రంగురంగుల పుచ్చకాయలు, వేరే రకాలైన రంగురంగుల పుచ్చకాయలు అవి తెప్పించి, ఎల్లో వాటర్ మిలన్స్ అవి తెప్పించి కల్టివేట్ చేయడం జరుగుతుందండి. మేము మార్కెట్ కూడా మేమే సొంతంగా మా ఫ్రూట్స్కి కానీ ఒక కంపెనీ నుంచి ఒక ప్రోడక్ట్ వస్తే ఎలా అయితే బ్రాండ్ ఉంటుందో అలా మేము కూడా ఉద్యాన హార్టీ హ్యూస్ అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకొని ఆ బ్రాండ్తో మా ఫ్రూట్స్ని
ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద మాల్స్ అన్నిటికీ కూడా మేము వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ జిల్లాలో పండించని పంటంటూ ఉండదు. వరి పంటలోనే విభిన్న రకాల పంటలు పండించిన ప్రాంతమిది. బ్లాక్ రైస్, గ్రీన్ రైస్ వంటివి పండించిన పశ్చిమ రైతులు జాతీయ స్థాయిలో సత్కారాలు పొందారు. ఆయిల్ పామ్ సరేసరి. ఇటీవల కాలంలో వివిధ రకాల పుచ్చకాయలు విస్తృతంగా పండిస్తున్నారు. ఎరుపు, పసుపు, తెలుపు రంగుల్లో పుచ్చకాయలు అత్యంత నాణ్యతతో దేశంలో వివిధ ప్రాంతాలతో పాటు మస్కట్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పాలీహౌస్లో పండిస్తున్న క్యాప్సికంతో అత్యధిక దిగుబడి సాధిస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. మధుమేహం అదుపులో ఉండే ఆహారం క్వినోవాను దేవరపల్లి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా సాగుచేసి మంచి ఆదాయాన్ని గడించే రైతును చూసి మరికొందరు పంట విస్తీర్ణం పెంచిన రైతులు ఉన్నారు. ఇది ఉండే కొలది పంట పొగాకి అని చాలా పంటలకు ప్రత్యామ్నాయమని నేను అనుకుంటున్నానండి. రైతుకు వచ్చేటప్పటికి ఒక 60,000 ఎకరానికి ఉండే కొలది మిగులుతుందండి. ఫ్యూచర్లో ఎక్కువ వేసినప్పుడు లార్జ్ స్కేల్లో వేస్తే ఒక 60,000 మిగులుతుందండి. మేము ఇప్పుడు లోకల్లో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్లు వాళ్ళందరికీ అడుగుతున్నారు, వాళ్ళు ఇస్తున్నాం. మా పంట లోకల్లో ఇస్తే అయిపోతుందండి. డెల్టాలో ఆక్వా విషయంలో కూడా జిల్లా రైతులే ఆదర్శం. టైగర్ రొయ్యి పెంచి లాభాలు తీసిన ఆక్వా రైతు తరువాత కాలంలో తెగుళ్ల కారణంగా టైగర్ను విరమించారు. వెంటనే వనామీ రకం రొయ్యిని తీసుకొచ్చి పెద్ద స్థాయిలో సాగు చేస్తున్నారు. చేపల్లో బంగ్లాదేశానికి చెందిన ఫంగనిస్ను తొలిసారి రాష్ట్రానికి పరిచయం చేసింది ఇక్కడివారే. పండుగప్ప, పీతలు వంటి రకాల మత్స్య సంపదతో ప్రయోగాలు చేసి విదేశీ ఎగుమతులతో కాసులు చూస్తున్నవారు ఉన్నారు. వరి చేలతో పాటు చేపలు పండించి మిక్స్డ్ వ్యవసాయ ప్రయోగాలు ఈ జిల్లాలోనే కనిపిస్తాయి. ఉద్యానవన శాఖ ఇస్తున్న రాయితీలు, కృషి విజ్ఞాన కేంద్రాల ప్రయోగాలను రైతులు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ మనం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడైతే మనకి మిడిల్ ఆఫ్ ది స్టేట్, అంటే మనకి మధ్యస్థంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్రాప్స్ కూడా బాగా పడతాయి. ఇక్కడ నుంచి వచ్చేసరికి మనం అటు వైజాగ్, ఇటు మనం చిత్తూరు, తిరుపతి వరకు కూడా మనం ఈవెన్ చెన్నై, బెంగళూరు కానీ ఎటువరకు అయినా సరే కూడా లాజిస్టిక్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి కంఫర్ట్ ఏరియా అనేది మనకి పశ్చిమ గోదావరి జిల్లాలోని గా ఉంటుంది. మేలైన యాజమాన్య పద్ధతులైనటువంటి సూక్ష్మనీటి సాగు పథకాన్ని, మల్చింగ్ షీటు, ఎత్తైన రిడ్జ్ ఫర్రో మెథడ్లో ఈ సాగు పద్ధతుల్ని ప్రారంభించారు. వారు చక్కటి దిగుబడులు తీసి మిగతా రైతాంగానికి కూడా ఆదర్శంగా నిలిచారు. వారికి మా శాఖ తరఫున రాయితీలు, మల్చింగ్ షీట్ వేసుకునే వారికి 50% రాయితీ, అదే డ్రిప్ పద్ధతి సాగు చేసే రైతాంగానికి ఎస్సీ ఎస్టీ రైతులకి 90% రాయితీ, మధ్యస్థ రైతులకు 50% రాయితీ మీద కూడా పరికరాలను అందజేయడం జరుగుతూ ఉంది. ఈ స్ఫూర్తితో ఎక్కువ మంది రైతులు ఉద్యాన శాఖ చేపట్టేటువంటి వివిధ రకాలైన పథకాలని చేపట్టి మన జిల్లా పురోగభివృద్ధికి తోడ్పడతారని మా శాఖ తరఫున ఆశిస్తున్నాను. నిర్లిప్తత, నిర్వేదంతో ఏ పని సాధించలేమని, దృక్పథం మంచిదైతే ఫలితాలు వాటంతటవే వస్తాయని ఈ జిల్లా రైతాంగం చాటి చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.